మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు నేను కూడా ఒక విషయం చెప్తా ఉన్నా. బండి సంజయ్ కొడుకు తప్పు చేసుంటే 100% అరెస్ట్ చేయాల్సిందే. జైలుకి పంపాల్సిందే. మామూలుగా పడే కంటే శిక్ష కంటే కూడా ఇంకొద్దిగా ఎక్కువనే ఎయ్యండి. ఎందుకంటే డబ్బు మదంతోని, అధికార మదంతోని తల్లిదండ్రులు ఒక రాజకీయ నాయకులు అని చెప్పేసి ఒక మదంతో గనుక ఎవరైనా ఎగిరితే వాళ్ళకి పనిష్మెంట్ ఎక్కువ పడాలి. దానికి నేను కూడా అగ్రీ. కాకపోతే మనం డైరెక్ట్ జడ్జిమెంట్ చేయడానికి లేదు. కేసు అండర్ ప్రాసెసింగ్‌లో ఉన్నది. కేసు నడుస్తా ఉంది. కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. దాని గురించి పోలీసు వాళ్ళు కూడా ఒక సిట్ అరేంజ్ చేసిర్రు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఒకటి ఉంది. దానికి ఒక డీసీపీ లెవెల్ అధికారిని, ఒక మహిళా అధికారిని నియమించడం జరిగింది. కేసు నడుస్తా ఉంది. సో తను దొరికిందా, దొరకలేదా, సో దొరికిన తర్వాతకి తన యొక్క స్టేట్మెంట్ ఏమి ఇస్తారు, అమ్మాయి స్టేట్మెంట్ ఏముంది, ఇవన్నీ కూడా ఫస్ట్ నిజాలు బయటకు వచ్చిన తర్వాతకే మనం కొలిక్కి రావాలి తప్ప మైక్ ఉంది కదా అని చెప్పేసి, కెమెరా ఉంది అని చెప్పేసి, మన వ్యూస్ పోతున్నాయి అని చెప్పేసి నోటికి వచ్చినట్టు ఒకరి గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. అది ఏ న్యూస్ ఛానల్ కావచ్చు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా అన్ని విషయాలన్నీ మర్చిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? ఇది పొలిటికల్ డ్రామా. ఇది అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే అనేక రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ పరంగా కూడా. అవన్నీ కూడా కప్పిపుచ్చునికి ఈ మ్యాటర్ను హైలైట్ చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరా? మనం న్యూస్లో హైలైట్ చేస్తా ఉంటే వాళ్ళు పని చేస్తారా? సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మనకు ఉంది. మనం ఏమైనా ఒపీనియన్ ఉంటే మనం షేర్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో. అంతేగాని జడ్జిమెంట్ ఇచ్చి బండి సంజయ్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ యొక్క కొడుకుని అరెస్ట్ చేయాలి, తప్పు చేసింటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, బండి సంజయ్కి ఒకవేళ దీనికి సంబంధం ఉంటే తనగా బర్తరఫ్ చేయాలి. అంతేగాని మనమే ముందు జడ్జిమెంట్ ఎందుకు ఇస్తా ఉన్నాం? సో ఇది కరెక్ట్ కాదు. నా పాయింట్ ఇది. ఎందుకంటే తెలంగాణ శ్యామ్ని ఈ రోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది కూడా ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్లారు అని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది. సో శ్యామన్న ఏంటంటే ఒక సెల్ఫీ వీడియో బయట తీశారు. ఓకే, శ్యామన్న నాకు ఒక విషయం చెప్పండి, ఇదేమన్నా ప్రజా సమస్య? రైతులు ఇబ్బంది పడతా ఉన్నారా? కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారా? లేదనుకుంటే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారా? లేకుంటే ఎవరికైనా సంబంధించిన ఒక సంస్థకు సంబంధించిన ఒక వ్యవస్థ ఇదేమన్నా? ఇదేమన్నా సమస్య? ఏమన్నా దేశవ్యాప్తంగా సమస్య? దానికి మీరు 13వ తారీఖు నుండి జీడిమెట్ల దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి కోసం ఆమరణ నిరాహార దీక్ష? అంటే పోలీసు వాళ్ళకి చాతన అయితే లేదు, మీరు చేస్తా అని చెప్పంటే మీరు చెప్పండి. ఆ విషయం ఏదో ప్రధానమంత్రిగా లేకుంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే పోలీసు వాళ్ళకి చాత కాదు, పోలీసు వాళ్ళు పని చేయలేరు, నేనైతే చేయగలుగుతా, నేను దీనికి అర్హుని అని చెప్పి ఒక లెటర్ రాసి మీరు ఒక పొజిషన్ తీసుకొని మీరు ఆ పని చేయండి. ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఇంకా ప్రాపర్ మ్యాటర్ ఇంకా బయటికి రాలేదు. అమ్మాయి మైనర్ అని చెప్పేసి అమ్మాయి డీటెయిల్స్ ఏం కూడా బయటకు రావట్లేదు కదా. ఇంకా ఎటువంటి మ్యాటర్ బయటకు రాకముందుకే ఓన్లీ సింగిల్ వన్ సైడ్ చూసుకొని ఒక క్యాండిడేట్ ని అంత పర్సనల్ గా అబ్యూజ్ చేసుడు ఇది చాలా కరెక్ట్ కాదు. అంటే రాజకీయంగా బండి సంజయ్ గారిని కూడా ఎంతో మంది ఇన్ని రకాలు తిడతా ఉన్నారు. అంటే ఇందులో తను మంచి పనులు చేయలేదు ఏమిగా. తను మంచి పనులు చేసినా అన్ని మర్చిపోతారు, ఏదైనా అన్ని మర్చిపోతూ ఉంటారు. తన కొడుకు తప్పు చేసిండు, తన కొడుకు ఒకవేళ కాపాడుకునే ప్రయత్నం చేస్తే 100% పోలీసు వాళ్ళ విషయాన్ని బయటికి తీయాలి. బండి సంజయ్ కూడా అవసరమైతే జైల్లో పెట్టాలి, దానిలో తప్పేం లేదు. ఎవరంటే బక్కా జాట్సన్ అన్న, మీరు ఏజ్ లో అంత పెద్ద వ్యక్తి, మీరు జర్నలిజంలో కూడా సీనియర్ వ్యక్తిలా ఉన్నారు. అటువంటి వ్యక్తి మీరు రోడ్డు మీద కూర్చొని బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి, అరే హౌలే రామచందర్ రావు నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. అది ఇది ఏమన్నా సెన్స్ ఉందా అన్న మీకేమన్నా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, తను మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి, ఆయన పట్టుకొని సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి అరే హౌలే ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది కరెక్ట్ అనుకుంటా ఉన్నారా? డైరెక్ట్ ఒకరేమో ఆహ్వాన నిరాహార దీక్ష చేస్తాను బండి సంజయ్ కోసం, బండి సంజయ్ అరెస్ట్ చేయాలి, బండి భగీరథ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒకరేమో నడి రోడ్డు మీద నిలబడి తిడుతూ ఉంటారు నోటికి వచ్చినట్టు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, విమర్శించండి. పక్కా అరెస్ట్ చేయాలి. నేను కూడా చెప్తున్నా కదా, పక్కా బండి సంజయ్ వాళ్ళ కొడుకు కనుక బండి భగీరథ ఒక అమ్మాయి విషయంలో తప్పు చేసినట్టు కనుక నిరూపణ అయితే 100% అరెస్ట్ చేయాలి. ఇందులో బండి సంజయ్ ఇన్వాల్వ్ అయితే బండి సంజయ్ కూడా అరెస్ట్ చేయండి, తను బర్తరఫ్ చేయండి, ఆ పొజిషన్ కి రాజీనామా చేసే విధంగా మనం చేద్దాం. కానీ ఎటువంటి రిజల్ట్ రాకముందుకే, అసలు మ్యాటర్ ఏంటో తెలియక ముందుకే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆమర నిరాహార దీక్షలు చేసి ఈ ప్రోగ్రామ్ అంతా మీ సెలబ్రేషన్ కోసం చెప్పేసి, మీ యొక్క సెలబ్రిటీ లెవెల్ కోసం చెప్పేసి మాత్రం మీరు చేయకండి. దానివల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. ఏంది మీరు ఆమర నిరాహార దీక్ష కోసం చెప్పి కూర్చుంటే వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానివల్ల ఎవరికి లాభం? మీకు పేరు వస్తుంది, మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తారు, మీ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియా అన్ని కూడా వైరల్ అవుతాయి, న్యూస్ ఛానల్ వస్తూ ఉంటుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మీరు బయటకు వస్తారు. ఎవరికి నష్టం? అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే వెనకాల లాస్ట్ లో ఒక 100 వెహికల్స్ ఆగితే లాస్ట్ వెహికల్స్ అంబులెన్స్ ఉంది, అందులో సీరియస్ పేషెంట్ ఉంటాడు, వాళ్ళకి నష్టం. ఎవరికైనా చిన్న పిల్లలు ఉంటారు, హాస్పిటల్ తీసుకుపోవాలి, ట్రాఫిక్ లో జామ్ అవుతారు వాళ్ళు, వాళ్ళకి నష్టం. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయమని చెప్పి మనం ఫోర్స్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ చేయాలని చెప్పి మనం ఫోర్స్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్ ఉండాలని చెప్పి మనం ఫోర్స్ చేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్కి మనం రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళకి అవసరమైతే అందరు కలిసి ఆర్డర్ చేద్దాం. అంతేగాని
ఆమరణ నిరాహారం దీక్ష చేస్తా, ఒక 100 మంది 1000 మందితో యొక్క రోడ్డు మీద కూర్చుంటా ధర్నాకు అని చెప్పేసి అంటే ఏం లాభం దీనివల్ల? బండి సంజయ్ కూడా చెప్పారు కదా, నా కొడుకు ఒకవేళ తప్పు చేస్తే మాత్రం నా కొడుకు అయినప్పటికి కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందని చెప్పేసి అన్నారు. అంతమించి బండి సంజయ్ గుంజుకొచ్చి అరెస్ట్ చేసి ఉన్న ఎన్కౌంటర్ చేస్తారా? ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా కూడా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆ విధంగా మాట్లాడండి తప్ప మరి ఏదో దేశాన్ని ఉద్ధరించే విధంగా ఇది ప్రజల సమస్యలుగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయకండి. దీని వెనకాల ఈ యొక్క మ్యాటర్ని హైలైట్ చేసి రిమైనింగ్ నడిచేటువంటి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కావచ్చు, రాజకీయ వర్గాల నుంచి జరిగేటువంటి ఒక అనేక రకాల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం తెలియదు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి మాత్రమే ఏదైనా మ్యాటర్ని హైలైట్ చేస్తూ ఉంటారు. మరి మొన్నటి వరకు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేశారు కదన్నా, మీరు ఈ రేంజ్లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ధర్నాలు చేసుకుంటా, రాస్తారోకలు చేసుకుంటా, ఆమరణ నిరాహారం దీక్ష చేయలేదు. అంతకుముందు ట్రాన్స్కో వాళ్ళు, తెలంగాణ ట్రాన్స్కో వాళ్ళు ధర్నా చేశారు కదన్నా, వాళ్ళకి పిఆర్లు సంథింగ్ ఏదో వాళ్ళకి ఇష్యూలు అని చెప్పేసి అప్పుడు ఇంత సపోర్ట్ చేయలేదు. ఏదైనా సొసైటీకి, సమాజానికి అక్కడికి వచ్చే పని చేయండి. మీ యొక్క లెవెల్ పెరగాలి, రాజకీయంగా మీరే గుర్తింపు రావాలని చెప్పేసి ఇటువంటి చిల్లర పనులు చేస్తే మాత్రం 4 రోజులు ప్రజలు చూడడానికి మంచిగా ఉంటుంది కావచ్చు, తర్వాత మాత్రం దాన్ని ఎవరు కూడా దేకరు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, ఇంకా అనేక రకాల ఆర్గనైజేషన్ సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద వీలైతే పోరాడదు.